ఇదే మీకు కొంచెం తేలికగా అర్థం అవడానికి నేను ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే, వన్ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్, దాంతో పాటుగా ఈ షుడ్ బి మెంటల్లీ అలర్ట్, అండ్ అతను ఈ షుడ్ బి ఇంటెలెక్చువల్లీ షార్ప్, ఎమోషనల్లీ వెల్ బ్యాలెన్స్డ్, అండ్ అట్ ది సేమ్ టైం ఈ షుడ్ బి స్పిరిచువల్లీ ఎలివేటెడ్. ఈ 5 ఫ్యాక్టర్స్ ఎవరి యందు బాగా నిలబడతాయో, ఈ 5 జీవిత పర్యంతము సాధనలో నడుస్తూనే ఉంటాయో, ఆ వ్యక్తి వ్యక్తిత్వ వికాసమును పొంది ఉన్నాడు అంటారు. ఇది మీకు మన పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే, వీరు మహాత్ములు, వీరి జీవితాన్ని మనం అనుసరించాలి అని చెప్పబడినటువంటి వాళ్ళందరిలోనూ ఈ 5 కనపడతాయి. మొట్టమొదటిది ఆరోగ్యం. పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి సాధనాన్ని మనకిచ్చాడు. ఈ సాధనం ఎక్కడికో వెళ్లి అంగడిలో కొని తెచ్చుకున్నది కాదు. సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత అద్భుతమైనటువంటి శరీరం ఎవరిది అంటే మనుష్యునకున్నటువంటి శరీరం. ఎందుచేత అంటే మనకి 2 విశేషమైనటువంటి లక్షణాలున్నాయి. ఒకటి కంఠం, 2 బుద్ధి. కంఠం ఉన్నది కనుక ఆ కంఠంతో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఓదార్చచ్చు. ఏమీ తెలియని వాడికి కూడా మనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాన్ని వాక్కు రూపంలో ఆవిష్కరించి అవతల వాడికి జ్ఞానం కలిగేలా ప్రవర్తించవచ్చు. పూజ చేసేటప్పుడు ప్రార్థన ఎవరి కోసం చెయ్యాలో తెలుసా? పాడైపోతున్న వాళ్ళు, మనని విమర్శించే వాళ్ళు, మన మీద కోప్పడేవాళ్ళు, మనని తిట్టే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మారి మాకు స్నేహితులు కావాలని ప్రార్థన చెయ్యాలి తప్ప వాళ్ళు పాడైపోవాలని ప్రార్థన చెయ్యమని ఏ శాస్త్రం చెప్పలేదు. మొదటి ప్రార్థన వాళ్ళ కోసం చేయమని చెప్పింది. అంత క్షమాగుణం ఉండాలి, అంత భరించే లక్షణం ఉండాలి. దానికి ఎక్కడి నుంచో ఉదాహరణ చెప్పక్కర్లేదు. ఈ భూమియే దానికి పెద్ద నిదర్శనం. భూమికి ఆ ఓర్పు లేకపోతే, భూమికి ఆ క్షమాగుణం లేకపోతే, భూమి తప్పులెంచడం మొదలుపెట్టింది అనుకోండి, మనలో ఎవరం ఇవాళ ఈ క్షణంలో ఇక్కడ కూర్చోడానికి అర్హత పొందిన వాళ్ళమో చెప్పండి. కుటుంబ విలువల్లో మీరు తప్పకుండా గమనించవలసినది, తల్లి తండ్రి ఎంత గొప్పవాళ్ళో మీ తోబుట్టువులు కూడా అంతే గొప్పవాళ్ళు. మీ కన్నా ముందు పుట్టిన అన్నని గౌరవించాలి, మీకన్నా వెనక పుట్టిన వాళ్ళని మీరు అంత ప్రేమించగలగాలి. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితం చెక్కబడడానికి కారణం ఒక్కొక్కసారి తోబుట్టువులు అవుతారు. ఎక్కడికి వెళ్ళినా బంధువులు స్నేహితులు దొరకచ్చు, కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం ఆ జన్మకి వాళ్ళే. మా అన్నయ్యతో నాకు మాటలు లేవండి, మా తమ్ముడితో నాకు మాటలు లేవండి, మా అక్కతో నాకు మాటలు లేవండి, ఈ మాట అనడం చాలా దారుణం. నీ తోడబుట్టిన వాడితోటే నువ్వు సర్దుకోవడం చేత కాని వాడివి సమాజంలో ఎవరితో సర్దుకుంటావు? ఎవరితో శాశ్వతంగా స్నేహాన్ని నెరపగలుగుతావు?